హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. భారత వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు తెలిపింది. నేడు దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే రేపు నుండి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఐఎండీ వివరాలు వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున అయితే ఇవాళ మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని, సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మంగళవారం కోస్తా రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, కొన్ని చోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహ ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాగులు, వంకలు, నదులు ఇప్పటికే ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయని, భారీ వర్షాలు కురుస్తున్న వర్షాలకు కాలంగి నదులన్నీ నీటి ప్రవాహంతో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో, అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని, ఏపీలో మరికొన్ని రోజుల పాటు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏది ఏమైనప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారాల్లో భారీ వర్షాలు కురవనున్నందున రైతులు, వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వారు, పశువుల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ అల్పపీడనం 17, 18 తేదీల్లో తుఫానుగా మారి తెలంగాణ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని, అధిక గాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.